మీకు వందనాలు, స్థుతులు నాయన. మా దేవ, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకే వందనాలు ప్రభా. మీరు మాకు ఇచ్చిన నిత్య జీవనం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మమ్మల్ని సజీవులకులో ఉంచినందుకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రశస్తమైన రక్తమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. దేవ, మా జీవితాలలో మీరు చేసిన మేళ్ళు ఉపకారాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభు మీరు చేసిన సహాయమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవంగా రావలసిన బిడ్డలను ప్రభు మీరు నాయన మీ సన్నిధికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభు. వరకున్న ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించండి ప్రభు. దేవా, మీ కృప వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభు ఆయన దేవా, మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఎన్నో మార్లు ప్రభు వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన అందరిని మీ ఆత్మతో నింపండి ప్రభు. మీ శక్తితో నింపండి ప్రభు. ఆయన మీ పునరుత్థాన శక్తితో బలముతో నింపండి ప్రభు. మాకు కావలసిన వాక్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యం వినడానికి ప్రభు మా హృదయాలను తెరవండి, మా చెవులను తెరవండి ప్రభు. నాయన తండ్రి, ఆయన భయంతో భక్తితో మీ వాక్యం వినడానికి ప్రభు సహాయం చేయండి ప్రభు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభు. మీరు మాట్లాడితే మేము జీవం పొందుకుంటాము, ఉజ్జీవింపబడతాం ప్రభు. దేవా, సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని అంతటిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చెయ్యండి. మీరే మహిమ ప్రభావాలు పొందుకోవలసిందిగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అందరికీ వందనాలండి. జాన్సీ అక్క ప్లీజ్. అందరికీ ప్రైస్తలాడండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ కొన్ని మాటలు. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషులైన నన్ను ఇంతదనకు సురక్షితంగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచు. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి అన్న వాక్యం చెప్తుండగా దయచేసి వీటిలోనే ఉంటూ వాక్యం విందామండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికీ వందనాలండి. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? ఉందన్న. థ్యాంక్స్ అమ్మా. మరి అందరూ మంచి ఈస్టర్ సందర్భంగా మరి మంచి సమయాలు ప్రభు అనుగ్రహించారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీకు కూడా హ్యాపీ ఈస్టర్ అండి. మరి చేరి వచ్చిన అందరూ కూడా మరి ఈస్టర్ సందర్భంగా నిన్న ఆదివారం, అంతేకాకుండా మరి ఈ గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్ వరకు మనం గుడ్ ఫ్రైడే అయితే గుడ్ ఫ్రైడే సందేశాలు అనేకమైనవి విని ఉండవచ్చు. అలాగే మరి ఆదివారం ఈస్టర్ సందర్భంగా ఈస్టర్ సంబంధించిన పునరుద్ధానానికి సంబంధించిన అనేకమైన సందేశాలు, బైబిల్ స్టడీస్, మెసేజెస్ మనం విని ఉన్నాము. మీరు కూడా అందరూ విని ఉన్నారని నేను నమ్ముతున్నాను. కనుక ఈరోజు మామూలుగా ఈస్టర్ గురించి కొన్ని తలంపులు పంచుకుంటే బాగుండని అనుకున్నాను. కానీ నాకు అనిపించింది మనం ఇప్పటికే మనకి కొంత విని ఉంటాం కదా ఆల్రెడీ మన సంఘాల్లోని, మరి సోషల్ మీడియాలోని, అలాగే మరి
టీవీల్లోని రకరకాలైన మాధ్యమాల ద్వారా కానీ మనకి మన మనసులన్నీ కూడా కొంత పునరుద్ధానం మీద మనం ధ్యానం చేయడానికి మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్నాం. అయితే ఈరోజు ఏదైతే నేను స్టార్ట్ చేసిన గడిచిన 2-3 వారాలుగా ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద పైటీ ఆఫ్ ప్యూరిటాన్స్ అన్న అంశాన్ని కొనసాగిస్తానికి నేను తలంచాను. ఆ విషయాలు కొంత ధ్యానం చేసుకున్నాం కదా. ఇంకా 2 ప్రాముఖ్యమైన విషయాలు, జస్టిఫికేషన్ అండ్ ఫెయిత్. క్రీస్తు రక్తం ద్వారా మనము నీతిమంతులంగా ఏ విధంగా తీర్చబడతామని మనకి తెలుసు. కానీ ఈ విషయాన్ని ప్యూరిటాన్స్ ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళ భక్తిలో ఇమిడ్చుకున్నారు అన్న అంశాన్ని కొన్ని పాయింట్స్, మరి ఆ గ్రంథం లాస్ట్ టైం చెప్పాను కదండి, ద ప్యూరిటాన్ థియాలజీ. ప్యూరిటాన్స్ అనగా మరొకసారి జ్ఞాపకం చేస్తాను, వీరు మరి క్రీస్తు శకం 15వ శతాబ్దం 16వ శతాబ్దం ఆ సమయంలో వీరు ప్యూర్గా పవిత్రమైన భక్తి జీవితం జీవిద్దాం అని లోతైన ఆశ కలిగి, తీర్మానం కలిగి వారిని వారు సమర్పించుకొని మరి ఇంగ్లాండ్ దేశంలోని ఆ యొక్క భక్తి పవిత్రమైన జీవితానికి సంబంధించిన ఒక వెల్లువ, ఒక సహవాసం, ఒక కమ్యూనిటీ వీరు మరి అమెరికా దేశంకి వచ్చి స్థిరపడటం వల్ల అమెరికా దేశం యొక్క సమస్త ఆశీర్వాదానికి మూలమైన ఆ యొక్క సిద్ధాంతాలు అవ్వచ్చు, క్రైస్తవ సిద్ధాంతాలు, క్రైస్తవ మూలాలు వీరి నుంచే వచ్చినాయని చరిత్ర చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అలాంటి ఆ యొక్క సమాజం ప్యూరిటాన్స్, వాళ్ళల్లో క్రైస్తవ నాయకులు ఏ విధంగా మరి వారి యొక్క భక్తిలో యేసయ్య రక్తాన్ని ఏ విధంగా, యేసయ్య రక్తం గురించిన గ్రహింపులను వారి భక్తి జీవితంలో ఏ విధంగా ఇముడ్చుకున్నారో దానిని ఈ గ్రంథంలో పొందుపరిచారు. ఆ గ్రంథం పేరు ద థియాలజీ ఆఫ్ ప్యూరిటాన్స్. ప్యూరిటాన్స్ యొక్క వేదాంత శాస్త్రం అన్న గ్రంథం. మరి దాని నుంచి నేను కొన్ని అంశాలు గడిచిన 2-3 సార్లు మీతో పంచుకొని ఉన్నాను. దాని కొనసాగింపు చేద్దాం ఈరోజు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, ప్రాతకాల వేళ నాయన మమ్మల్ని అందరినీ ఈ విధంగా చేర్చి నాయన మీ కృప అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ రక్తంలో నన్ను కడగండి ప్రవ్వా. ఆయన నీ చిత్తమైతే నన్ను వాడుకోనండి ప్రవ్వా. నీ వాక్యమును మేము ధ్యానం చేసిందో మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీకే నాయన తండ్రి సమస్త మహిమ గణిత ప్రభావం అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం యేసుక్రీస్తు యొక్క రక్తము జస్టిఫికేషన్ విషయంలో ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన క్రియ లేకపోతే ప్రభావం పాత్ర పోషిస్తూ ఉంది. మరి నీతిమంతులంగా తీరుస్తాడు దేవుడు మనల్ని. యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తుని మనం విశ్వసించిన దాన్ని బట్టి మనం నీతిమంతులంగా తీర్చబడతాం. కానీ ఆ యొక్క నీతిమంతులంగా తీర్చబడే ప్రక్రియలో క్రీస్తు రక్తం యొక్క పాత్ర ఏంటి, దాని గురించిన గ్రహింపుని ఈ ప్యూరిటాన్స్ వారి భక్తిలో ఏ విధంగా ఇమిడ్చుకున్నారు అన్న అంశాలు మనం చూసుకుందాం. జస్టిఫికేషన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అండ్ ఏ రైట్ టు ఇటర్నల్ లైఫ్. ఈ నీతిమంతులంగా తీర్చబడటం అనేది 2 అంశాలు. ఒకటి పాపముల మన పాపముల గురించి, మన పాపముల విషయమై
మనకు ఒక హక్కు. మరొకసారి చెప్తాను. నీతిమంతులంగా తీర్చిబెట్టడం అనే విషయంలో 2 విషయాలు ఉన్నాయి. 2 అంశాలు పొందుపరచబడి ఉన్నాయి మనం నీతిమంతులంగా తీర్చబట్టం అనే దాంట్లో. ఒకటి, మన పాపములకు క్షమాపణ దొరకటం. రెండోది, మనం ఇటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవానికి మనకి ఒక హక్కు లభించటం. Christ's complete blood atonement, called his passive obedience, and perfect law obedience, called his active obedience, fully satisfy God's offended justice. మరి సహోదరులరా, ఒక విషయం మనం గమనించాలి. ఏంటంటే, దేవుడికి న్యాయ విధి విషయంలో దేవుడు చాలా భంగపడి ఉన్నాడు మన విషయంలో అని మనం గ్రహించుకోవాలి. మనం రక్షించబడ్డామా, ఎవరైనా రక్షణ పొందారు, రక్షించబడ్డాము అని ఆ మాట మనం వినినప్పుడు ఎవరి నుంచి రక్షించబడ్డాం, దేని నుంచి రక్షించబడ్డాం అంటే ఏదో సాతాను శక్తి నుంచి కాదు, మన పాపం నుంచి కాదు, దేవుడి నుంచి. దేవుడే రక్షించాడు మనల్ని. దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షించబడ్డాం. గాడ్ సేవ్డ్ us ఫ్రమ్ హిమ్సెల్ఫ్. మరి తన నుంచి మనల్ని రక్షించుకున్నాడు. తన ఉగ్రత నుంచి మనల్ని రక్షించాడు. ఎందుకంటే ఆయన జస్టిస్ అనేది అఫెండ్ అయింది. అసలు న్యాయ వ్యవస్థ మొత్తం అఫెండ్ అయిపోయింది మానవాళి విషయంలో. దేవుని యొక్క న్యాయ వ్యవస్థ మరి చాలా అఫెండ్ అవటం అంటే ఆ దేవుని న్యాయ వ్యవస్థ ఆయన చూసుకున్నప్పుడు ప్రతి మనిషి విషయంలో ఆ దేవుని న్యాయ వ్యవస్థ అంతా కూడా తలాకుతలం అయిపోయింది. చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. దేవుని న్యాయ విధి అంతా కూడా భంగం కలిగింది. అసలు ఈ దేవుని న్యాయ విధికి ఏమాత్రం సరిపోనంత పాపస్థితి మనిషికి ఉన్నది. ఆయన న్యాయ విధి చాలా చాలా గాయపరచబడింది. ఆ విషయంలో ఆయన మనసు ఎంత గాయపరచబడిందంటే, ఇక లాభం లేదు, నేను వీళ్ళని శిక్షించి తీరాల్సిందే, వీళ్ళని మరణ శిక్ష వేసేయాలి, వీళ్ళని చంపేయాల అన్నంత ఆయన న్యాయ విధి, సమస్త న్యాయ విధి మొత్తం కూడా మరి అఫెండ్ అయిపోయింది. అంటే భంగపడింది, బాధపడిపోతున్నాడు ఆయన బాధ ఎక్కువైపోయి ఆయనకి ఉగ్రత రూపం దాల్చింది. ఆయన న్యాయ విధి భంగపడింది కాబట్టి. కనుక యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేసిందంట, 2 విషయాలు మనం గమనించాలి ఆయన రక్తం విషయంలో. ఏంటంటే బ్లడ్ అటోన్మెంట్, ఆయన రక్త ప్రాయశ్చిత్తం. క్రైస్ట్ కంప్లీట్ బ్లడ్ అటోన్మెంట్ అంటే ఆయన రక్తము, క్షమించండి, ఆయన రక్తము 2 విషయాలు చేయటం కాదు. ఆయన తన జీవితంలో రక్తం కార్చడం ద్వారా దేవుడికి ఉగ్రతని శాంతింపచేశాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆయన జీవించి ఉన్న కాలంలో ఈ లోకంలో ధర్మశాస్త్రాన్ని పర్ఫెక్ట్ గా పాటించాడు, విధేయత చూపించాడు. మనం ఏమనుకుంటామంటే, కేవలం ఆయన రక్తం కార్చాడు కాబట్టి మనకి ప్రాయశ్చిత్తం అనుకుంటాం. కానీ మరొక విషయం మనం గమనించాలి. ఏంటంటే, ఆయన జీవించి ఉన్న కాలంలో ఆయన ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క న్యాయ విధిని సమస్త విషయాల్లో సంపూర్ణంగా పాటించిన ఏకైక మానవుడు ఈ లోకంలో. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా విధేయత చూపించిన ఏకైక మానవుడు అయిన యేసుక్రీస్తు ప్రభు. దీనికి నీకు నాకు సంబంధం ఏంటి? యేసయ్య ఈ ధర్మశాస్త్రాన్ని, ఆ యొక్క లాని సంపూర్ణమైన విధేయతతోటి సంపూర్ణంగా పాటించిన యేసయ్య ఆ యొక్క సంపూర్ణ విధేయత, ధర్మశాస్త్రానికి సంపూర్ణ విధేయత చూపించడం అనేది నీ జీవితానికి ఏంటి సంబంధం అంటే, నీ జీవితం, నా జీవితం
మనం సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు కూడా. కనుక నీ కొరకు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణమైన నియమాలు, సమస్త ధర్మశాస్త్రాన్ని ఆయన విధేయత చూపించాడు నీ కొరకు. అది కూడా నీకు అన్వయించుకోవాలా. ఆయన రక్తమేమో యేసయ్యకి, తండ్రి అయిన దేవునికి అర్పించబడింది ప్రాయశ్చిత్తంగా. సో 2 పాయింట్స్ అన్నమాట. ప్యాసివ్ ఒబీడియన్స్, యాక్టివ్ ఒబీడియన్స్. అంటే ఆయన యొక్క కంప్లీట్ బ్లడ్ అటోన్మెంట్, ఆయన క్రీస్తు రక్తం యొక్క ప్రాయశ్చిత్తం అనేది ఒక రకంగా దేవుడికి ఆయన అర్పించిన ఒక ప్యాసివ్ ఒబీడియన్స్. ఆయన దేవుని కోసం ఒక రకంగా ఆ రక్తం కార్చడం అన్ని కూడా సిలువలో ఆయనకి చేశారు. అది ఆ యొక్క సిలువ మరణానికి అప్పగించబడి వాళ్ళ చేత ఆయన మేకులు కొట్టబడ్డాడు. వాళ్ళ రోమ సైనికుల చేత మరి ఆ యొక్క రక్తం కార్చిన సమస్తం, ఆ ప్రాయశ్చిత్తం జరిగిందంతా కూడా ఒకరి చేత చేయబడింది. ఆయనకి ఆ శిక్ష విధించబడింది ఆయనకి, నీ కొరకు నా కొరకు. కానీ ఆయన బ్రతికున్న రోజుల్లో మరణించేంత క్షణం వరకు కూడా ఆయన ఏం చేశాడంటే, ఒక మాట చదువుకున్నాం మనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం దయచేసి ఎవరు చదువుతారండి? యోహాను 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆమేన్. యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అన్న మాటలు మనం చూస్తున్నాం. చూడండి, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఎవరికి ఇష్టమైన కార్యము? తండ్రి అయిన దేవునికి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును అంటున్నాడు. ఆయన బ్రతికున్న ప్రతి క్షణం కూడా ఆయన ఏం చేశాడు అన్నది ఈ మాటలు మనం చూస్తాం. యోహాను 8:29. తండ్రి అయిన దేవునికి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేస్తా ఉన్నాడు. కనుక అది యాక్టివ్ ఒబీడియన్స్ టు ద లా. శిలువ మరణమేమో రక్తం కార్చడం అనేది ప్యాసివ్ ఒబీడియన్స్. అంటే ఒకళ్ళ చేత ఆ యొక్క మరణ శిక్ష విధించబడ్డాడు. ఆయనకి శిక్ష విధించబడింది, అమలు చేయబడింది మరణ శిక్ష. దానికి తను అప్పగించుకున్నాడు, వదకు తేబడిన గొర్రె పిల్లవలే. కానీ జీవించి ఉన్న టైం మనం ఈ విషయం మనం మర్చిపోతాం, లేకపోతే గమనించం. ఇది చాలా మనల్ని నీతిమంతులంగా తీర్చే విషయంలో చాలా అవసరం. ఇది మనం నీతిమంతులంగా తీర్చబడాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. కానీ మనం పాటించలేము, పాటించబోము కూడా. పాటించలేము. అందువల్ల నీ కొరకు నీకు బదులుగా ఆయన ఏమంటున్నాడు? బాబీకి బదులుగా తండ్రికి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేశాను అని చెప్తున్నాడు. ఆయన బ్రతికున్న 33 సంవత్సరాలు ఒక విషయం చేశాడు. ఆయన యాక్టివ్ ఒబీడియన్స్ టు ద లా. ఈ ప్రపంచం మొత్తంలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించిన నరుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన శత్రువులు కూడా చెప్పలేకపోయారు, ఆయనలో ఫాల్ట్ కనుక్కోలేకపోయారు. సో ఆయన యొక్క జీవితంలో ధర్మశాస్త్రాన్ని ఆయన తూచా తప్పగా పాటించింది దేనికంటే నీ కొరకు, నీకు బదులుగా. ఒక మాట ఉంటది ఇక్కడ ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం దయచేసి చదువుతారమ్మా. హెబ్రీ 7:20. చదవగలరమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం. మరియు ప్రమాణం లేకుండా
యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయెను. వారైతే ప్రమాణం లేకుండా చాలు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. పూట కాపు అన్న మాటకి ఎవరైనా అర్థం చెప్తారండి? మీకు చిన్న టెక్స్ట్ ఈరోజు. మీరు చాలా మంది బైబిల్ చాలా కాలంగా చదువుతూ ఉంటారు కదా, ఈ వర్డ్ అర్థం ఏంటో చెప్పాలి. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం సిస్టర్ చదివారు కదా. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. పూట కాపు అంటే ఏంటి? పూచిపడ్డాడు. ఏంటమ్మా? పూచిపడ్డా. పూచి పడటం అంటే ఏంటి సిస్టర్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మనము చెల్లించవలసిన దాన్ని నాకు స్తోమత లేకపోయినప్పుడు మీరు వచ్చి దాన్ని పే చేసి నా కొరకు మీరు పే చేయడం. చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మరి మన ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ లో నేను లోన్ తీసుకుంటే ఇంకొకళ్ళు ఎవరైనా ష్యూరిటీ ఉండటం, నేను లోన్ కట్టలేకపోతే అదండి, నేను కానీ కట్టలేకపోతే ఆ ష్యూరిటీ ఉన్న వ్యక్తి కడతారు. ఇంగ్లీష్ లో గ్యారెంటర్ లేదా ష్యూరిటీ, తెలుగులో ఇంకా చెప్పాలంటే జామీను లేదా ఒకరికి బదులుగా బాధ్యత వహించే వ్యక్తి. ఉదాహరణకి ఒక వ్యక్తి చేసిన పనికి లేదా తీసుకున్న అప్పుకు బదులుగా ఒకవేళ ఆ వ్యక్తి నెరవేర్చకపోతే తాను బాధ్యత వహిస్తానని పూచీ పడేవాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విషయం, ఆ యొక్క పూట కాపు, ఆ యొక్క గ్యారెంటర్ గా, ష్యూరిటీగా నీ జీవితానికి నా జీవితానికి ఉన్నారని ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం మరొకసారి చదువుతారమ్మా. హెబ్రీ 7:20. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయెను. అది మరి శ్రేష్టమైన నిబంధనకు గ్యారెంటర్ అయ్యాడు, ష్యూరిటీగా ఉన్నాడు. ఏంటి ఆ నిబంధనకి కావలసిన ధర్మశాస్త్రపు ఒబీడియన్స్, విధేయత. ఏదైతే మనం మరి శ్రేష్టమైన నిబంధనలో ఉన్నామో ఆ నిబంధనకి ధర్మశాస్త్రం గురించిన విధేయత చాలా అవసరం. అది కొట్టేయలేదు దేవుడు. మనిషి పడిపోయినంత మాత్రాన ఫాలెన్ మ్యాన్ అయి ఉండొచ్చు, కానీ ఇట్స్ నాట్ ఫాలెన్ లా. పడిపోలేదు, లేకపోతే రద్దు చేయబడలేదు. దయచేసి గమనిద్దాం, దేవుని ధర్మశాస్త్రం నీ జీవితం విషయంలో రద్దు చేయబడలేదు, నా జీవితం విషయంలో రద్దు చేయబడలేదు. కానీ యేసుక్రీస్తు చేత అది విధేయత చూపించబడింది. ఆయన్ని ఎందుకు చంపేశారు, ఎందుకు రక్తం కార్చాడంటే, నేను ఆ ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయాను కాబట్టి, నీవు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించలేవు కాబట్టి ఆయన తన జీవితం అంతా కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ కోసం, నా కోసం. దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఒబీడియన్స్. సిలువలో ఆయన రక్తం కార్చడం, రక్తం చిందించడం అన్ని కూడా ప్యాసివ్ ఒబీడియన్స్. అది చేయబడ్డాడు, శిక్షకు అప్పచెప్పబడ్డాడు, కానీ ఆయన ఆరోగ్యంగా ఇంకా రక్తం కార్చకుండా ఉన్న ఆ యొక్క సంవత్సరాలన్నీ కూడా 33 సంవత్సరాలు సిలువ ఎక్కి ఆ మరణించేంత క్షణం వరకు కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వచ్చాడు. సంపూర్ణంగా ఏ దోషం లేకుండా పర్ఫెక్ట్ గా పాటించిన వ్యక్తి. నీకు గ్యారెంటర్ నీకు పూట కాపుగా ఉండటానికి, నీకు ష్యూరిటీగా ఉండటానికి. నా బిడ్డ చేయలేకపోతున్నాడు, ఫెయిల్ అయిపోయాడు, కాబట్టి నేను ష్యూరిటీ, నేను కడతా. అది ఆ యొక్క 2 విషయాలు, ఆయన రక్తం కార్చటం, ఆయన ధర్మశాస్త్రానికి విధేయత చూపించటం, ఈ రెండింటిని సెపరేట్ చేయకూడదంట. 2 కలిపి మనము అన్వయించుకోవాలా. 2 కలిపి ఉన్న విషయాన్ని అది మనకేం చేస్తుంది, మనల్ని నీతిమంతులంగా తీరుస్తుంది.
ఓకే, ముందుకెళ్దాం. This twofold obedience provides full justification, which the sinner receives by faith. ఈ రెండు పేటల ఒబీడియన్స్, విధేయత, యేసయ్య ప్యాసివ్ ఒబీడియన్స్, యేసయ్య యాక్టివ్ ఒబీడియన్స్. నేను చెప్పాను కదండి, మరొకసారి రిపీట్ చేస్తాను. ఆయన ప్యాసివ్ ఒబీడియన్స్ ఏంటంటే ఆయన రక్తంతో చేసిన ఆ యొక్క ప్రాయశ్చిత్తం. అంటే ఆయన రక్తం కార్చిన విధానం ఇదంతా మనం ఆలోచిస్తే, ఒకళ్ళ చేత శిక్షించబడ్డాడు, రోమా సైనికుల చేత శిక్షించబడ్డాడు. ఆయన రోమా ప్రభుత్వం చేత అన్యాయ తీర్పు పొంది శిక్షించబడ్డాడు. ఆయన మేకులు కొట్టుకోలే, ఒకళ్ళు కొట్టారు ఆయన. సిలువలో ఆయనకి మరణం, ఆ శిక్ష అమలు చేశారు మరి ఒకరు. అది ప్యాసివ్ గా తను తాను అప్పగించుకున్నాడు, రక్తం కార్చాడు. అయితే ఇది ఒక తాడు అనుకుందాం, ఒక పేట, ఒక విషయం. అయితే రెండో విషయం, దీనికి అల్లుకుపోయిన రెండో విషయం ఉంటుంది. మరణించినంత వరకు కూడా, జీవించిన కాలం అంతా మరణం వరకు ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని, దేవునికి న్యాయ విధిని సంపూర్ణంగా నెరవేరుస్తూ ఆయనకి ఇష్టమైన దానిని ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీకోసం, నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి నీకు గ్యారంటర్గా నా బిడ్డ చేయకపోతే నేను షూరిటీ అని చెప్పడానికి. అది ఆయన ఈ జీవించినంత కాలం యాక్టివ్ ఒబీడియన్స్ అనమాట. సో ఈ రెండు విషయాలు ఏం చేస్తాయి, మనకి ఏమందిస్తాయంట, నీతిమంతులంగా తీర్చబడటానికి అవి మనకి ఆయన ఈ రెండు విషయాలు, రక్త ప్రాయశ్చిత్తం, ధర్మశాస్త్ర న్యాయ విధిని విధేయత చూపించటం, ఈ రెండు కలిపిన ఆ యొక్క ఆశీర్వాదం నీకేం చేస్తుంది, నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను నీతిమంతురాలుగా తీరుస్తుంది. గుడ్విన్ అనే దేవుని సేవకుడు, ప్యూరిటాన్ లో నాయకుడు, ఆయన ఏమన్నాడంటే, గాడ్ హ్యాడ్ ఏ బాండ్ అగెయిన్స్ట్ అస్. అది కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం 14 వచ్చి మనం చూస్తాం. దేవుడికి మన మీద ఒక వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన, కొలస్సీ 2:14 చదువుకున్నా. అమ్మ చదవగలరమ్మా? కొలస్సీ 2:14 దయచేసి చదవండి. చదవలేకపోతే నేను చదవమంటారమ్మా? చదవండి సిస్టర్. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దాని మీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములనన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇక్కడ గుడ్విన్ అనే ఒక దేవుని సేవకుడు, ఆయన ప్యూరిటాన్ నాయకుడు, ఆయన ఏమన్నాడంటే, గాడ్ హ్యాడ్ ఎ బాండ్ అగెయిన్స్ట్ us, బట్ క్రైస్ట్ హ్యాస్ డిశ్చార్జ్డ్ దట్ డెట్, పెయిడ్ an equivalent ransom to it and cancelled that bond. దేవుడి దగ్గర ఉందంట. మనం ఏమనుకుంటాం, సైతాన్ పట్టుకు తిరుగుతున్నాడు ఈ కాగితం అనుకుంటాం. ఏంటి ఆ కాగితం? ఇప్పుడు చదివారు కదా సిస్టర్ గారు, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండిన పత్రం ఉందంట దేవుడి దగ్గర. అదేం చేశాడంట దేవుడు? ఆ పత్రం తీసి మేకులతో సిలువుకు కొట్టి, దాని మీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములన్నిటినీ క్షమించి అని. అయితే దేవుడి దగ్గర ఒకటి ఉంది, నీకు వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా. ఏంటంటే ఒక పత్రం ఉంది. వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రం. అది యేసయ్య ఆ యొక్క పత్రాన్ని, ఆ యొక్క రుణాన్ని ఏం చేశాడు? తీర్చేశాడు. తర్వాత దానికి సరిపోయిన
దానికి ఎంత కావాలో అంత ఆ ర్యాన్సమ్ని, ఆ యొక్క అమౌంట్ని కట్టేశాడు. ఆ యొక్క ఏమంటారు, ర్యాన్సమ్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని విడిపించడానికి కావలసిన అమౌంట్, అది యేసయ్య కట్టి ఆ అప్పు తీర్చేశాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకున్నాం ఈ సందర్భంలో. 1 తిమోతి 2:6 చదవగలరమ్మా? తిమోతి 2:6 ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. విమోచన క్రయధనము, మరి ఈక్వలెంట్ ర్యాన్సమ్ అని ఉంది. ఆ భక్తుడు ఏమన్నాడంటే, నీకు నాకు సరిపోయిన ర్యాన్సమ్ కట్టాడు యేసయ్య. అంటే విమోచనకి క్రయధనం అవసరం, అది దేవుడి చేత యేసయ్య అది కట్టాడు నీకు ఆయన రక్తంలో. లేకపోతే నీవు నీతిమంతుడిగా తీర్చబడిన విషయంలో ఇది పొందుపరచబడింది. ఏంటంటే విమోచన క్రయధనం నీకోసం కట్టబడింది యేసు ప్రభు చేత. సరే, Christ's blood atonement is the ground of sinners' forgiveness of sins. Yet actual pardon is not bestowed without believing. మరి సహోదరులారా, మన విశ్వాసం ఎంత అవసరమో ఈ విషయంలో మనం ధ్యానం చేసుకుందాం. మనం నమ్మాలి. యేసయ్య రక్తం, ఆయన యొక్క రక్తం చేత చేయబడిన ప్రాయశ్చిత్తం, మరి పాపి యొక్క పాప క్షమాపణకి అది ఒక పునాది లాంటిది, అది ఒక ఆధారం. యేసయ్య రక్త ప్రోక్షణ, ఆయన రక్తంతో అనుగ్రహించబడిన లేకపోతే సాధించబడిన ఆ యొక్క ప్రాయశ్చిత్తం అనేది మన యొక్క క్షమాపణకి ఒక ఆధారం. అది కానీ అది మనం నమ్మి దాన్ని అందుకొని దాన్ని పొందుకోవాలి. అది విశ్వాసం ద్వారా. ఒక ఆయన ఒకసారి నాతో ఏమన్నాడంటే, బాబీ, డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని నువ్వు నమ్ముకోబాక. నీ విశ్వాసాన్ని నమ్ముకోవటం కాదు, నువ్వు దేవుని నమ్ముకోవాలి. డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఫెయిత్ అని చెప్పి అప్పుడు నాకు చాలా ఉపయోగపడింది. విశ్వాసాన్ని మనం నమ్ముకోవచ్చు, ఒక్కోసారి నమ్ముకోవడానికి అవకాశం. నేను కూడా అట్లా చేసేవాడిని, నాకు తెలియకుండానే అట్లాంటి పరిస్థితికి గురయ్యేవాడిని. హ్యావింగ్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ ఫెయిత్, నో, వీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, నాట్ ఇన్ అవర్ ఫెయిత్. సో ఫెయిత్ ఉంటే సరిపోదు, ఆ ఫెయిత్ మూలంగా మనం పాప క్షమాపణ పొందుకోవడం, మరి ఈ యొక్క నీతిమంతుడిగా తీర్చబడటం అనేది ఫెయిత్ మూలంగా జరుగుతుంది. ఫెయిత్ విశ్వాసం మూలంగా, విశ్వాసం ద్వారా అన్న మాటలు వాడిన లేఖనాల్లో. అలాగే నిత్య జీవితానికి హక్కును కూడా మనం విశ్వాసం ద్వారా, విశ్వాసం మూలంగా మనం పొందుకుంటాం. అలాగే మన యొక్క దోషాన్ని ఆరోపించే మనస్సాక్షిని కూడా కడుక్కుంటాం, వేసే రక్తంలో కడుక్కుంటాం అనేది విశ్వాసం ద్వారానే, విశ్వాసం మూలంగా జరుగుతుంది. విశ్వాసంతో ఆగిపోకూడదు. విశ్వాసాన్ని ఒక పనిముట్టుగా వాడుకొని దాన్ని పొందుకోవాలి అని ప్యూరిటాన్స్ యొక్క బలమైన నమ్మకం. ఓకే, ఇంకొక దేవుని సేవకుడు, ఆయన పేరు చార్నాక్. ఆయన ఏమన్నారంటే, ఏ నాట్ గిల్టీ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద కోర్ట్ ఆఫ్ గాడ్ వెన్ దిస్ బ్లడ్ ఈస్ ప్లీడెడ్. ఎప్పుడైతే యేసు రక్తాన్ని నువ్వు వేడుకుంటావో దేవుని వద్దకు వెళ్ళి, నువ్వు ఎలాగుంటావంట, యు ఆర్ ఎ పర్సన్. ఎట్లాంటి పర్సన్ అంటే నాట్ గిల్టీ, దోషారోపణ ఇంకా నీ మీద చేయబడదిక. అదే సమయంలో ఇంకొక విషయం కూడా ఉంది, ఏంటంటే అండ్ నాట్ గిల్టీ అపాన్ ద రోల్ ఆఫ్ కాన్షియన్స్ వెన్ దిస్ బ్లడ్ ఈస్ స్ప్రింకిల్డ్. నువ్వు వేడుకుంటాం, యేసయ్య రక్తాన్ని వేడుకుంటాం ఒక విషయం అయితే, యేసయ్య రక్తాన్ని నీ మీద చిలకరింపు చేసుకోవడం నీ మనస్సాక్షి మీద మరొక విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే నువ్వు యేసయ్య రక్తాన్ని వేడుకుంటావో నీ ప్రార్థనలో, అప్పుడేమవుతుంది, యు ఆర్ నాట్ గిల్టీ. నీ మీద దోషారోపణ చేయబడదు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క కోర్టులో, దేవుని యొక్క
విమర్శ స్థలంలో నువ్వు వెళ్ళి తండ్రి అయిన దేవుని యొద్ద యేసుక్రీస్తు నామంలో యేసయ్య రక్తాన్ని నువ్వు వేడుకున్నప్పుడు నీకు బదులుగా నీ మీద దోషారోపణ ఆగిపోతుంది. నువ్వు నాట్ గిల్టీ అంటారు. నువ్వు దోషం చేసిన వ్యక్తివి కాదు, పాపం చేసిన వ్యక్తివి కాదని తీర్చబడే ఆ సమయం అది. ఎప్పుడు నువ్వు యేసుక్రీస్తు రక్తాన్ని వేడుకున్నప్పుడు. అదే ఇంకొక విషయం ఉంది ఏంటంటే, అదే యేసే రక్తం నీ మనస్సాక్షి మీద చిలకరించబడినప్పుడు నువ్వు నీ మనస్సాక్షి విషయంలో నువ్వు నాట్ గిల్టీ. దేవుని మనస్సులో నువ్వు నాట్ గిల్టీ ఉండాలా, నీ మనస్సాక్షిలో నువ్వు నాట్ గిల్టీ ఉండాలా. ఈ రెండు కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే, దేవుని మనస్సులో నువ్వు ఎప్పుడు దోషరహితుడిగా ఉంటావంటే నువ్వు యేసే రక్తాన్ని వేడుకున్నప్పుడు. నీ మనస్సాక్షిలో నువ్వు దోషరహితుడిగా నీ మనస్సాక్షి నింద మోపకుండా ఎప్పుడు ఉంటదంటే యేసే రక్తం నీ మనస్సాక్షి మీద చిలకరింపబడినప్పుడు. ముందుకెళ్దామండి. ఎప్పుడైతే యేసే రక్తాన్ని నీవు వేడుకుంటావో, ఆయన యొక్క కోర్టులో, ఆయన యొక్క న్యాయ విమర్శ చేసే ఆయన యొక్క ఏమంటారు న్యాయాధిపతి అయిన ఆయన సింహాసనం ముందు నువ్వు ఎప్పుడైతే క్రీస్తు రక్తాన్ని నువ్వు వేడుకుంటావో నీ కొరకు, అదేం చేస్తుంది? నీ మీద ఆరోపణలు ఏమన్నా ఉంటే నీ మనస్సాక్షి కానీ, మరి అపవాది కానీ, ఏ విధమైన ఆరోపణలు కానీ, ఏ విధమైన అక్యూజేషన్స్ ఆఫ్ సిన్, పాపం విషయంలో నీకు ఏదైనా దోషారోపణలు ఉంటే ఆ విషయంలో దేవుని యొక్క మనసుని నిమ్మళపరుస్తుంది, శాంతింపచేస్తుంది నువ్వు యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు వేడుకున్నప్పుడు. అలాగే నీ మనస్సాక్షి నేనేం చేస్తుంది? ఎప్పుడైనా నీలో పాపం ఉన్నప్పుడు, నాలో పాపం ఉన్నప్పుడు, నాలో దోషం ఉన్నప్పుడు, నాలో పాపం ఉన్నప్పుడు నా మనస్సాక్షి ఏం చేస్తుంది? నన్ను ఇలాగా మెలికలు తిప్పేస్తుంది. బట్టలు ఆరేసిన తర్వాత మనం పిండుతామే, అలా పిండేస్తుంది మనస్సాక్షి నాలో అంతరంగంలో. వాటిని నిమ్మళపరుస్తుంది. ఎప్పుడు నువ్వు యేసయ్య రక్తాన్ని చిలకరింప చేసుకున్నప్పుడు, విశ్వాసం ద్వారా స్ప్రింకిల్ అయినప్పుడు నీ మనస్సాక్షి మీద క్రీస్తు రక్తము నీ యొక్క అగ్ని పర్వతాల్లాగా మరి విస్ఫోటనం చెందుతూ, మెలికలు తిరిగిపోతూ, పీడించబడుతున్న నీ మనస్సాక్షి యేసుక్రీస్తు రక్తం ఎప్పుడైతే చిలకరిస్తబడుతుందో ఆ మనస్సాక్షి మీద అది నిమ్మళపరచబడుతుంది. ఓకే, ఇంకొక విషయం ఇందాక చెప్పిందే మరొకసారి జ్ఞాపకం చేస్తాను. క్రైస్ట్స్ ఒబీడియన్స్ టు ద లా ఈజ్ ద గ్రౌండ్ ఆఫ్ ద సిన్నర్స్ రైట్ టు ఇటర్నల్ లైఫ్. ఇంతవరకు మనం ఏం చూసాము? యేసుక్రీస్తు యొక్క రక్తం చేసిన ప్రాయశ్చిత్తం మన పాప క్షమాపణలకి అది ఆధారము, పునాది. ఈ పాప క్షమాపణ అనేది యేసుక్రీస్తు దేవుని యొక్క మనస్సులో మనల్ని క్షమించటం, మన మనస్సాక్షి విషయం అది నిమ్మళపరచడం అనేది క్రీస్తు రక్తం యొక్క ప్రాయశ్చిత్తం మనకు అందించింది పాప క్షమాపణ విషయంలో. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ధర్మశాస్త్రానికి ఆయన చూపించిన, ఆయన జీవిత కాలంలో ఆ ధర్మశాస్త్రం విషయంలో ఆయన చూపించిన విధేయత ఏం చేసిందంట? మనకి నిత్యము జీవించే ఆ యొక్క నిత్య జీవితానికి, లేకపోతే నిత్య జీవానికి హక్కు సంపాదించి పెట్టింది. క్రైస్ట్స్ ఒబీడియన్స్ టు ద లా ఈజ్ ద గ్రౌండ్ ఆఫ్ ద సిన్నర్స్ రైట్ టు ఇటర్నల్ లైఫ్. పాపినైన నాకు, పాపివైన నీకు నిత్య జీవాన్ని అనుభవించే హక్కు ఏ విషయం నీకు అనుగ్రహించిందంటే, ఏ విషయం నాకు అనుగ్రహించిందంటే, యేసుక్రీస్తు జీవించి ఉన్న కాలంలో ధర్మశాస్త్రం విషయంలో ఆయన చూపించిన సంపూర్ణ విధేయత. క్రైస్ట్స్ ఒబీడియన్స్ టు ద లా ఈజ్ ద గ్రౌండ్ ఆఫ్ ద సిన్నర్స్ రైట్ టు ఇటర్నల్ లైఫ్. చార్నోక్ అనే ఒక దేవుని సేవకుడు ఆయన ఏమన్నాడంటే, ఇందాక చెప్పాను కదా, అదే, సిన్స్ ద లా ఈజ్ నాట్ అబ్రోగేటెడ్ by the fall of man, it must be exactly obeyed. దేవుని యొక్క న్యాయ విధి
రద్దు చేయబడలేదు. కేవలం మనిషి ఆదాము పాపం చేసి పడిపోయినంత మాత్రాన దేవుని న్యాయ విధి ఈ రోజుకి కూడా మారలా. అది రద్దు చేయబడలేదు. అది చెప్పాలంటే అది ఖచ్చితంగా సంపూర్ణంగా విధేయత చూపించాలి మనిషి. ఇట్ మస్ట్ బి ఎగ్జాక్ట్లీ ఒబేడ్. దేవుని న్యాయ విధి ఖచ్చితంగా విధేయత చూపించబడాలి. మనిషి అనే మానవుడు అనేవాడు దేవుని న్యాయ విధిని తూచా తప్పకుండా పాటించాలి, ఏ నాటికైనా ఈనాటికి కూడా. అయితే ఇంకొక మాట కూడా అన్నాడు, ద ఆనర్ ఆఫ్ ఇట్ మస్ట్ బి ప్రిజర్వ్డ్. అంతేకాదు, దేవుని న్యాయ విధికి ఒక గౌరవం, ఘనత ఉంది. అది కాపాడబడాలి, సంరక్షించబడాలి. లా, దేవుని న్యాయ విధి సంరక్షించబడాలి, కాపాడబడాలి, విధేయత చూపించబడాలి. అది రద్దు చేయబడలేదు. ఇట్ వాస్ క్రైస్ట్ ఓన్లీ హూ కెప్ట్ ఇట్ అండ్ నెవర్ బ్రోక్ ఇట్ అండ్ ఎండ్యూర్డ్ ద పెనాలిటీ ఆఫ్ ఇట్ ఫర్ అస్, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. ఈ చాణ్యక్ అనే దేవుని సేవకుడు ఏమన్నాడంటే, ఇలాంటి న్యాయ విధిని యేసుక్రీస్తు మాత్రమే ఆయన విధేయత చూపించాడు, సంపూర్ణమైన విధేయత చూపించాడు. ఎన్నడూ కూడా దాంట్లో ఏ విషయం, చిన్న విషయం కూడా ఆయన తప్పిపోలేదు. అలాగే ఆయన ఒకవేళ ఆ న్యాయ విధిని పాటించకపోతే వచ్చే శిక్షని ఆయన అనుభవించాడు. ఆయన కోసం కాదు, నీ కోసం, నా కోసం అనుభవించాడు. The virtue of Christ's perfect obedience must be transferred to us, which cannot be any other way than by imputation or reckoning it ours, as we are one body with him. మరి బాప్తిసం తీసుకొని ఉంటాం కదా మనం. బాప్తిసం తీసుకోవడం అంటే, ఇప్పుడు మనకి బాప్తిసం తీసుకోవడానికి ముందు పాస్టర్ గారు దాని గురించి వివరిస్తారు. అది బాహ్యమైన ఒక గుర్తు. మనం దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి మనం తీసుకుంటాం నీటి బాప్తిసం. అప్పటికే అంతరంగంలో జరిగిపోయిన ఒక కార్యానికి సాదృశ్యంగా, గుర్తుగా, విధేయతగా మనం తీసుకుంటాం నీటి బాప్తిసం. నీటి బాప్తిసం ఇచ్చినప్పుడు మనల్ని సేవకులు ఏం చేస్తారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీటిలోనికి ముంచి బయటికి తీసుకొస్తారు. ఆ ముంచటం అనేది లోపలికి తీసుకెళ్ళిన తర్వాత, నీటిలోనికి ముంచేసిన తర్వాత దానికి ఏంటి గుర్తంటే, దేనికి చేస్తున్నావు అది? అంతకుముందు నువ్వు యేసయ్యని నమ్ముకొనినప్పుడు నువ్వు యేసయ్యలోనికి వెళ్ళావు, యేసయ్య మరణంలోనికి వెళ్ళావు. యేసయ్య మరణంలోనికి వెళ్ళిన నీవు ఆయన పునరుద్ధానంలో నుంచి కూడా ఉన్నావు, పునరుద్ధానంలో కూడా ఉన్నావు. ఆయన విషయంలో ఒక మాట ఉంది ఏంటంటే, ఏక శరీరం ఏకమైపోయి ఆయనతో, యు ఆర్ వన్ బాడీ విత్ హిమ్. కనుక ఆయన యొక్క పరిపూర్ణమైన విధేయత, దేవుని ధర్మశాస్త్రం విషయంలో, ఆయన న్యాయ విధి విషయంలో యేసుక్రీస్తు చూపించిన పరిపూర్ణమైన విధేయత యొక్క శ్రేష్టమైన గుణ లక్షణాలన్నీ కూడా నీ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు ఆయనతో ఏకమైపోయావు కాబట్టి, ఆయనలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆయనలో నీ విశ్వాసం ఆయనలోకి నేను తీసుకెళ్ళిపోయింది కాబట్టి, ఆయన యొక్క విధేయత, ధర్మశాస్త్రం విషయంలో ఆయన చూపించిన విధేయత నీ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతా ఉంటుంది. ట్రాన్స్ఫర్ అయ్యింది, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. ఓకే. ఆంబ్రోస్ అనే అతను ఏమన్నాడంటే, ఆ ప్యూరిటాన్ భక్తుల్లో మరొక నాయకుడు ఒక హెచ్చరిక చేశాడు. ఈ రెండింటిని వేరు చేయొద్దు సుమా అన్నాడు. ఏ రెండు? క్రీస్తు రక్తం చేసే ప్రాయశ్చిత్తం ఒకటి, రెండోది ఆయన జీవించి ఉన్న కాలంలో దేవుని ధర్మశాస్త్రము మరియు ఆయన న్యాయ విధి విషయంలో ఆయన చూపించిన సంపూర్ణ విధేయత. ఈ రెండింటిని వేరు చేసి చూడకూడదు. తెలియకనే వేరు చేస్తాం మనం. మనకు కావాల్సిన దగ్గర మనం మన నీతిని పొందుకుంటా ఉంటాం. ఆయన జన్మ దగ్గర ఒక నీతి, ఆయన పునరుద్ధానంలో మరి ఒక నీతి, ఆయన జీవించి ఉన్న డిఫరెంట్ అకేషన్స్ లో అది నాకు ఆపాదించుకోవడం, అట్లా ముక్కలుగా కాదు. ఈ రెండు కూడా కలిపిన అంశము
యేసుక్రీస్తు రక్తం సంపాదించిన ప్రాయశ్చిత్తం, ఆయన జీవించిన కాలంలో దేవుని న్యాయ విధికి, ధర్మశాస్త్రానికి ఆయన చూపించిన సంపూర్ణ విధేయత, ఈ రెండింటిని కలిపిన ఆ యొక్క క్రీస్తు ప్రాయశ్చిత్తం, లేకపోతే ఆ యేసుక్రీస్తు యొక్క సమస్తం, అది నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి ఈ రెండు కావాలా, రెండు కలిపి కావాలి. 6:17 అయింది. ఇక్కడ ఆపితే బాగుంటుంది అనుకుంటున్నానండి. ఓకే, ఓకే. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ టైం విశ్వాసంతో ఏ విధంగా మనము ఈ యేసయ్య రక్తాన్ని మనం ఆ యొక్క రక్తం చేసే ప్రాయశ్చిత్తము, అలాగే ఆయన జీవితంలో ఆయన చూపించిన ధర్మశాస్త్రం విషయంలో ఆయన చూపించిన సంపూర్ణ విధేయత, ఈ రెండింటిని విశ్వాసంతో ఏ విధంగా మనం పొందుకోవాలి. నీ మనసుకి విశ్వాసం ఒక చేతులు కళ్ళు లాంటిది, కానీ అది కేవలం చూసి ఆయన్ని పట్టుకొని ఆ రక్తాన్ని పట్టుకుంటే సరిపోదు. ఒక మాట ఉంది, చదివేసి నేను ముగిస్తాను. ఏంటంటే, ఏం చేయాలంట, యు హ్యావ్ టు గ్రాస్ప్ ద క్రైస్ట్ సాక్రిఫైస్. యేసుక్రీస్తు యొక్క ఆ శిలువ త్యాగాన్ని, ఆ సమస్త జీవితాన్ని నువ్వు నీ మనసుతోటి ఒకలాగా మొత్తం ఆవలింపు చేసుకో, పట్టేసుకోవాలి గట్టిగా నీ విశ్వాసంతో. ఆయనతో వేలాడాలి, ఆయన మీద వేలాడాలి, అంతే. ఆయన గట్టిగా పట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు మనం బయటికి వెళ్తుంటే వాళ్ళు కానీ చూసారా, గట్టిగా పట్టుకొని వదలరు, ఏడుస్తారు, కింద పడి దొరులుతారు, నన్ను కూడా తీసుకెళ్ళి. ఇక షర్ట్ అందితే షర్ట్ పట్టుకుంటారు, ప్యాంట్ దేరి కాళ్ళు పట్టుకొని వేలాడతారు, నానా గోలు చేస్తారు. అట్లా చేయాలంట నువ్వు నీ విశ్వాసంతో. అలాగే, and it takes his blood as the blood shed for the soul, and you have to insist upon the sufficient value of it with God. నువ్వు దాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి, యేసయ్య రక్తము, ఆయన చూపించిన విధేయత, దీనికి సరిపోయిన విలువ ఉంది నా కోసం, నాకు ఇవ్వు అని ఇన్సిస్ట్. మనం విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడతాం, కానీ విశ్వాసం కాదు మనల్ని నీతిమంతులంగా తీర్చేది. వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్, నాట్ దట్ ఫెయిత్ జస్టిఫైస్ us అని ఈయన అన్నారు, చార్నోక్ అని అతను. మరి విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడతాం, కానీ విశ్వాసం మనల్ని నీతిమంతులంగా తీర్చదు. నీ విశ్వాసం కాదు నిన్ను నీతిమంతురాలుగా తీర్చేది. విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు రక్తము నిన్ను నీతిమంతులుగా తీర్చుతుంది. అది విశ్వాసం ద్వారా మనం పొందుకోవాలి. ఈ విషయం విశ్వాసం ద్వారా ఏ విధంగా పొందుకోవడం అనేది మరి డీటెయిల్డ్ గా మనం ధ్యానం చేసుకుందాం. దేవుని చిత్తం నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు సిస్టర్ ప్రతిభ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పటి వరకు ప్యూరిటాన్స్ విషయంలో క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డ అనే అంశం మీద అద్భుతమైన వాక్య పరిచయం చేసిన బాబీ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. యేసు తన రక్తంను కార్చుట ద్వారా దేవుని ఉగ్రతను భరించాడు. రోమా సైనికులకు లోబడి ఏ విధంగా ఎదురు తిరగకుండా శిలువ శిక్షను పొందాడు, అలాగే సజీవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో చురుకుగా ధర్మశాస్త్రమును తనకు తానుగా నెరవేర్చాడు. ఆయన మనకు మరి శ్రేష్టమైన నిబంధనకు పూటక కాపుగా ఉన్నారు. యేసు రక్తాన్ని మనము ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు దేవుని మనసులో మనము దోషరహితులుగా ఉంటాం. మన హృదయం మీద యేసు రక్తం చిలకరింపబడినప్పుడు మన మనసులో మనము దోషరహితులుగా ఉంటాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా
రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నానండి. మరి అయ్యగారు మధుసూదన్ రెడ్డి అనే సహోదరుడు లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు. వారి కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అంతా నీ బంగారు పదకం అందరం ప్రభా, అయ్యే నీ రక్తం ఏ విధంగా ప్రభా మన నీతిమంతులు తీర్చిందో, నీ రక్తం ఏ విధంగా ప్రభా మన పరిశుద్ధులను చేసిందో ప్రభా, అనేక ఆత్మ సంబంధమైన విషయాలు తండ్రి ప్రభా బోధిస్తున్న బాబి రత్నం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దాసునికి ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి, వాక్య అనుభవాన్ని బట్టి వందనాలు ప్రభా. ఒకే అంశం మీద ప్రభా అనేక దినాలు మాట్లాడగలిగే ప్రభా కృపను అనుగ్రహించావు తండ్రి, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా నీ రక్తాన్ని తండ్రి విధేయత చూపగలిగే మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ రక్తం అయితే మన నీతిమంతులుగా తీర్చిందో దాన్ని ప్రభా అయ్యా దౌతన ప్రభా మేము గుర్తెరగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపములని మిమ్మల్ని పవిత్రులుగా చేయని ప్రభా యోహాను పత్రికలో చెప్పబడినట్టుగా ప్రభా నీ రక్తమే తండ్రి మమ్మల్ని శుద్ధీకరించకపోతే ప్రభా అయ్యా నీ వాక్యాన్ని ప్రభా తాకగలిగే కృప, నీ వాక్యాన్ని ప్రభా మాట్లాడగలిగే కృప, నీ నామాన్ని ఉచ్చరించే కృప మాకు దొరికేదే ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వెతుబడి వాక్యాన్ని తండ్రి 30 దొత్తులుగా 60 దొంతులుగా ప్రభా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా అతను ప్రభా ఏ దోషుడైతే ప్రభా లివర్ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారో ప్రభా నీ దోషుని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నీ ఉమ్ములో స్వస్థత ఉంది, నీ వస్త్రంలో స్వస్థత ఉంది, నీ తాకిడిలో స్వస్థత ఉంది, నీ మాటల్లో స్వస్థత ఉంది, నీ గద్దింపులో స్వస్థత ఉంది, నీ యొక్క వాక్కులో స్వస్థత ఉంది ప్రభా. నీ వాక్కు నమ్మి బిడ్డను ప్రభా స్వస్థపరచమని బలపరచమని ఆ లివర్ ప్రాబ్లం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రతిరోజు విధంగా నీ వాక్యం ఉండడానికి సహకరిస్తున్న దేవతను ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రతీస సిస్టర్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తేజాఫండిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఝాన్సీ సిస్టర్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రభా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఎగ్జామ్ రాసిన దేవతను ప్రభా పాపను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా తన వినీతిని 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన జ్ఞాపకం చేసుకో. వాల్యుయేషన్స్ ప్రారంభం అవుతూ ఉన్నాయి ప్రభా, 10th ఇంటర్మీడియట్ ప్రభా. వాల్యుయేషన్లో మా బిడ్డలు అత్యధిక మార్కులు పొందగలిగే భాగ్యం దయచేయండి. అదేవిధంగా దేవతను ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా ఆశీర్వాద్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, రావణమ్మయ్య గారిని. అదేవిధంగా దేవతను ప్రభా దేవతను ప్రభా మా సేవకు మా యొక్క ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభా కాంటనాయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా ప్రభా మేరీ సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా సోనియా సిస్టర్ డెలివరీ విషయం ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక విషయాల్లో ప్రభా మీకు చూపించమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఇంకా ఎవరైతే దేవతను ప్రభు చికెన్ పాక్స్ ద్వారా బాధపడ్డారో ఆ కుటుంబాన్ని కూడా ప్రభు సంపూర్ణ విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ప్రభు దేవతను ప్రభు సంఘంగా కుటుంబ కలిసేందులో ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా దేవతను ప్రభు లెంట్ డేస్ మొదలుకొని ప్రభు అయ్యా పామ్ సండే ర్యాలీ, గుడ్ ఫ్రైడే ర్యాలీ, గుడ్ ఫ్రైడే ఆరాధన, అదేవిధంగా దేవతను ప్రభు అయ్యా దేవతను ప్రభు రెజరెక్షన్ ప్రభు ర్యాలీస్, అదేవిధంగా ప్రభు ఆరాధన అన్నింటిలో మీరు ఉండి ప్రభు కాచి కాపాడిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ అదేవిధంగా మీరు చేయవలసిన ప్రతి పనిలో సూటిగా మార్గాన్ని చూపించి మీరే సగం మహిమగంత ప్రభావం పొందుకోమని మరొకసారి ప్రభు వాక్యం చెప్పిన దోషం జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావాల్సిన దయచేయము, మా రుణం క్షమించము, మమ్మల్ని శోధనలకు తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య స్వాకు చెప్పిన దాసులకు, అదేవిధంగా లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న బిడ్డకు, అదేవిధంగా ఈ రోజు మనం చేసిన ప్రతి పనికి ఆయన సూటి అయిన మార్గాన్ని దేవుడు చూపించును కాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారికి, అలాగే వాక్య పరిచయం చేసిన బాబీ గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ఈపీఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.